జై సీతారాం. నేను మన దశకం 14 అనుభవించే ముందు ఫ్యూ ఇంపార్టెంట్ అన్న విషయాలు మీతో షేర్ చేయాలించుతాను సార్. మన బాగా గమనించి చూసామంటే బ్రహ్మాజీయోడ ఒక్క పహల్ అంటేనే ఏం చూసాము, 1000 చతుర్యుగం. ఒక్క చతుర్యుగం అన్నా అంటేనే ఈ పేరులోనే ఏం మెన్షన్ అయింది, చతుర్ అంటే 4, 4 యుగాలు సేరి ఉండిందే ఒక్క చతుర్యుగం. ఆ 4 యుగం ఏమి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సో ఈ 4 యుగాలు సేరిందే ఒక్క చతుర్యుగం. ఇవాళ మనం ఏం చూస్తాము, బ్రహ్మాజీయోడ పహల్ వచ్చి 1000 చతుర్యుగం. ఇట ఈ 4 యుగాలతో సేరిన 1000 ఇదే మాదిరి సేరిందే 1000 చతుర్యుగం. ఈ 1000 చతుర్యుగము చూసామంటే బ్రహ్మాజీయే తనిహ దిన చూసోరు ఆతండు దియా 14 మనుకల్న ఆతండు అపాయింట్ చేసిండారు. ఈ 14 మనుకలే ఈ మొత్తం 1000 చతుర్యుగంన వాళ్ళ సాగ్రిగేట్ చేసి సెపరేట్ చేసి అనేప్పుడు ఏమవుతుంది, ఒక్క మను వచ్చి 71 చతుర్యుగం ప్లస్ ఫ్యూ మోర్ చతుర్యుగమ్స్. ఇన్ ద సెన్స్ ఒక 3/7. సో 71 3/7 చతుర్యుగంనే ఒక్క మనువోడ పీరియడ్. ఆ ఒక్క మనువోడ పీరియడ్నే మన్వంతరం అంటూ. సో 14 మన్నువులు చూసిందన్న 14 మన్వంతరాలు అని చెప్పి మనం చూసాము. ఇవాళ ఒక్క చతుర్యుగం అంటే ఏం చూసాము, 432 lakh ఆఫ్ మనోడ హ్యూమన్ ఇయర్సే ఒక్క చతుర్యుగం. ఈ ఒక్క చతుర్యుగం ముడిచిన గెలినే ఒక కుట్టి ప్రళయం వచ్చిన దాననే నైమిత్తిక ప్రళయం అంటువా. అది ముడించిన గెడ్లో అగైన్ ఇంకొక చతుర్యుగం ఆరంభించిన. ఇట్ట 1000 చతుర్యుగం முடிஞ்சங்காட்ட, அதாவது பிரம்மாஜியோட ஒக்க பகல் முடிஞ்சன கெட்லோ அடுத்தது ஆத்தனோட நைட், அதாவது ఇంకొక 1000 చతుర్యుగంని ఆతండు నిద్రపోయారు. ఆ నిద్రపోయేప్పుడు దాననే ప్రాకృత ప్రళయం. ప్రాకృత ప్రళయంలో ఏమవుతుంది, ఆఫ్టర్ ఆల్ మన హ్యూమన్ బీయింగ్సే ఏం చేసేమో ఒక హోల్ డే ముడిచి నైట్లో పండుకునేప్పుడు ఏమవుతుంది, మన అన్నీ మరిసిపోయి నిద్రపోయామా. నెక్స్ట్ డే మార్నింగ్ లేసేప్పుడు ఎట్ట మోట్నా నడిచింది అన్నీ మరిసిపోతున్నావా, లేదే ఎప్పై పోలి ఏది ఎక్కడెక్కడ ఏమి ఉడిసామో దానోడ தொடர்ச்சியானே మన ఫర్దర్ చేసేమో அதே ஜாடகே பிரம்மாஜியோட நைட் முடிச்சு, அதாவது 1000 చతుర్యుగం முடிச்சு ద నెక్స్ట్ ఆతన్ లెవిస్నగెడ్లో அடுத்த 1000 చతుర్యుగం ఆరంభంలో దీ ముందతి సృష్టి చేసిన అన్ని జీవ జంతువులు అతని నైట్లో ఏమవుతుంది, అన్నీ పోయి ఒడుంగునిందే. ఏది ఎక్కడెక్కడ ఎట్టెట్ట ఒడింగిందో అదే మాదిరి సృష్టి చేసేప్పుడు అక్కడిలో ఉండే తిరిగి స్టార్ట్ అవుతుంది. దానిహే మనోడ కర్మ చూసామంటే నిన్న నేడు చేసిన కర్మ వాసనాలు మనకు దొరకదు. యుగయుగంగా తొడర్చి ఉండిన మనకు ఆ వాసనాలు ఉండిందానే మన ఆ కర్మ ఫలన్న మన అనుభవించుంటా వచ్చేమో. సో ఈ జాడహ్ அடுத்த பகல், அதாவது 1000 చతుర్యుగమోட స్టార్టింగ్ చూసామంటే ఆ ఫస్ట్ 71/3/7 పార్ట్ విచ్ ఇస్ బీన్ టేకన్ యాజ్ ఒక మనువోడ పీరియడ్, ఆ మన్వంతర అనేమి. సో ద ఫస్ట్ మను దోరు చూసామంటే స్వయంభూ మను. సో ఆ స్వయంభూ మనువోడ పీరియడ్లో ఉండే మనోడ భాగవతం స్టార్ట్ అవుతుంది. ఇది కూడా చూసా అంటే భాగవతంలో 3rd క్యాంటోలో 21st అధ్యాయంలో ఆరంభించి 33 అధ్యాయం వరకు ఏ కరుతు భాగవతంలో మనోడ శుకర్ చెప్పారో దాని అట్టనే రత్తన సురకంగా మనోడ భట్టతిరి ఈ 14th and 15th దశక 2 దశకాల్లో దాన్ని ఆతంటే సురికి చెప్పి ముడిచారు. యాక్చువల్లీ మన 12th దశకాలు ఏం చూసామో స్వయంభూ మను, ద ఫస్ట్ మను ఏం చేశారు, తన్నోడ అయ్య అదావదు బ్రహ్మాజీతో వచ్చి హే ప్రభో మీరు మమ్మల్ని సృష్టి చేయమనేరు, ఆనా సృష్టి ఎక్కడ చేసింది దాని ఒక తావు కావాలనే అనంగాటనే భూమాదేవి లేదు అనంగాటే వరాహ భగవాన్ అవతరించి ఆ భూమాదేవిన మీఠ్ తిరిగి తన వచ్చి ఆ ఆర్బిట్లో సేర్చుడ్సారు అనేదే మన దీ ముందిన దశకాలు అనుభవించాము. ఇవాళ భూమి రెడీ అయ్యింది, మేర్కొండ సృష్టి ఎట్ట నడిచింది, ఎట్ట మక్కలు ఉరువవినారు అనేదే మన 14th దశకాలుండి అనుభవించబోయాము. అది రేటి ఫర్దర్ ఏం నడుతుంది అనేది చూద్దాం. జై సీతారాం.